నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పసుపు పంటకు సహకరిస్తున్న వాతావరణం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పసుపు సేద్యం సంతృప్తికరంగా విస్తరించడంతో పాటు పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. ఇదే విధంగా దీపావళి లోపు మరో 1-2 జల్లులు కురిసినట్లయితే ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభం కానున్న సీజన్లో అత్యంత నాణ్యమైన సరుకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు క్షీణించినందున మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో ధరలకు మద్దతు లభిస్తున్నది. ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా 13,130తో ప్రారంభమై శుక్రవారం నాటికి 70 తగ్గి 13,060, అక్టోబర్ వాయిదా 190 క్షీణించి 13,350 వద్ద స్థిరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 5,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 11,100 నుండి 13,600, దుంపలు 10,800 నుండి 11,500, కొమ్ములు పాలిష్ సరుకు 14,100 నుండి 14,200, దుంపలు 13,100 నుండి 13,200, వరంగల్లో 300 బస్తాల రాకపై కొమ్ములు, దుంపలు 10,500 నుండి 11,000, కేసముద్రం మార్కెట్లో కొమ్ములు, దుంపలు 10,500 నుండి 10,800, సదాశివపేట, వికారాబాద్, మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు 10,300 నుండి 10,500, దుంపలు 10,000 నుండి 10,200 ధరతో వ్యాపారమైంది. హింగోడిలో 15,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 11,500 నుండి 12,200, దుంపలు 11,200 నుండి 11,800, నాందేడ్లో 7,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 11,300 నుండి 11,600, దుంపలు 11,200 నుండి 11,300, సాంగ్లీలో 2,500 బస్తాల పసుపు రాబడిపై నాందేడ్ ప్రాంతం సరుకు 11,500 నుండి 11,800, రాజాపురి కొమ్ములు 13,200 నుండి 13,500, దుంపలు 13,000 నుండి 13,500 ధరతో వ్యాపారమైంది. ఈరోడ్లో 10,000 బస్తాల రాకపై కొమ్ములు 9,529 నుండి 13,616, దుంపలు 8,529 నుండి 12,519, పెరుందురైలో 6,000 బస్తాల రాకపై కొమ్ములు 9,768 నుండి 13,939, దుంపలు 9,155 నుండి 12,269 మరియు ఒడిశాలోని బరంపురంలో 600 బస్తాల రాకపై కొమ్ములు 11,300, పాలిష్ సరుకు 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.